మైన్స్ మ్యాన్ గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి జూనియర్ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తాజాగా థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే, ఇక ఫస్ట్ స్టోరీ విషయానికి వస్తే డిఫరెంట్ పాయింట్ తోనే కథ మొదలవుతుంది. లేట్ వయసులో ఇద్దరు దంపతులకు హీరో కిరీటి అలియాస్ అభి పుట్టడం, అభి పుట్టగానే తల్లి చనిపోవడం, దీంతో అభిని తండ్రి కోదండపాటి అలియాస్ వి రవీంద్రన్ అల్లారు ముద్దుగా పెంచడం, తండ్రి ప్రేమను హీరో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవడం, ఇలా ఫాదర్ అండ్ సన్ సెంట్రిక్ గా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇదే ఫస్ట్ హాఫ్ లో శ్రీలీలతో కాలేజ్ లో లవ్ అండ్ ఫన్ ఇలా పడుతూ లేస్తూ ఫస్ట్ హాఫ్ ముందుకెళ్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి జెనీలియా అలియాస్ విజయ్ సౌజన్య ఎంట్రీతో ఎమోషన్ మారుతుంది. తండ్రి కూతురుగా షేడ్ తీసుకుంటుంది. అందులోనూ తన ఆఫీస్ బాస్ జెనీలియాకి కిరీటికి మధ్య అసలు సంబంధం ఏంటనే క్యూరియాసిటీ మనకు కలుగుతుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే తండ్రి కొడుకు, తండ్రి కూతురు మధ్య సాగే ఎమోషన్ సీన్లు. అవి అందరినీ ఆకట్టుకుంటాయి. దీనికి తోడు క్లైమాక్స్ లో ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఒకటి ఉంటుంది. అది కూడా మనల్ని సర్ప్రైజ్ చేస్తుంది. కిరీటి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఉంటుంది. మనోడి యాక్టింగ్ లో ఈజీ ఉంది, ఎనర్జీ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. వీటికి మించి కిరీటి డాన్స్ టాప్ నాచ్. వైరల్ వయ్యారి పాటలో ఏకంగా శ్రీలీలనే డామినేట్ చేసి పడేశాడు. అంతేకాదు తన డాన్సింగ్ స్టైల్తో తన ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఖచ్చితంగా గుర్తుకు తెస్తాడు. యాక్టింగ్ లోనూ ఎన్టీఆర్ ని గుర్తుకు తెస్తాడు. డిఎస్పీ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ సీన్లలో దేవి మ్యూజిక్ కి కళ్ళలో నీళ్లు తిరగడం పక్క. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే జూనియర్ సినిమాతో కిరీటి ఇండస్ట్రీలో చాలా గట్టిగా పాతకపోతాడు.